లిఫ్ట్ లేకుండా ఎల్లంపల్లికి నీళ్లట. తుమ్మిడిహెట్టి నుంచి తరలింపు, సీఎం సూచనతో నీటిపారుదల శాఖ కసరత్తు. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి లిఫ్ట్ లేకుండా గ్రావిటీ ద్వారానే నీటిని మళ్లించేలా నీటిపారుదల శాఖ కసరత్తు చేస్తోంది. దీనికి తగ్గట్టుగా అంచనాలు తయారు చేసి త్వరలో ప్రభుత్వానికి అందజేయబోతున్నది. సుందిళ్ల నుంచి ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోసే లిఫ్ట్ ఉండగా తుమ్మిడిహెట్టి నుంచి మళ్లించే నీటిని వినియోగించుకోవడానికి మరో లిఫ్ట్ అవసరం లేదని, దీనివల్ల అంచనా వ్యయం పెరుగుతుందంటూ ఇటీవల అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు మార్పులు సూచించిందట. ఆయన మార్పులు సూచించేది, ఆయన ఇంజనీరా ఏంది? ఆయనైనా సరే అంతకుముందు మన తాపి మేస్త్రి, ఈయన గుంపు మేస్త్రి, ఆయన తాపి మేస్త్రి. ఆయనైనా సరే ఆయన నేనే ఇంజనీర్ని, నేనే అన్ని అని చెప్పి అంత ఎటు కాకుండా బొందల పడేసిండు మనల్ని. ఇప్పుడు ఈయన సూచించిండట, ఎల్లంపల్లి నుంచి తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తీసుకొచ్చేది గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన కేసీఆర్ రీడిజైనింగ్ కంటే ముందు ఉన్న డిజైనింగే కదా అది. ఒక్క లిఫ్ట్ ద్వారా మొత్తం ఎల్లంపల్లి నుంచి తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తీసుకొచ్చేది. అంబేద్కర్ సుజల స్రవంతి పథకంలో భాగంగా డిజైన్ అది. దాన్ని రీడిజైన్ చేసి మేడిగడ్డ నుంచి ఎత్తిపోసే కార్యక్రమాన్ని చేపట్టింది కదా కేసీఆర్, రీడిజైన్ పేరుతోటి. సో అది గతంలో ఉన్నదే. ఆల్రెడీ 50 to 60% కాలువలు కంప్లీట్ అయిపోయింది. అది 2.5 సంవత్సరాలు ఇంతవరకు తట్టమట్టెత్తింది లేదు. ఇప్పుడు ఈయన చెప్పగానే రేపు పొద్దుగాల బటనాన్యంగా నీళ్ళు వచ్చేది. అది ఇంకా చాలా ప్రాసెస్ ఉన్నది, చాలా పెద్ద పనులు జరగాల, ఇంకా ఎంతో ఉన్నది. మీరు మేనిఫెస్టోలో పెట్టిరు అదే పరిష్కారము, మేడిగడ్డ కాదు తుమ్మిడిహెట్టి నుంచే తీసుకురావాలి, తీసుకొస్తామని చెప్పారు. 2.5 సంవత్సరాలు ఇంతవరకు తట్టమట్టెత్తలే. మళ్ళీ ఇప్పుడు ఆయన సూచించినాడు, సూచించగానే పని స్టార్ట్ అయిందట. ఏంది ఇది?